నమస్తే, వెల్కమ్ టు అవర్ శ్రీహితాస్ మీడియా. ఈ సంవత్సరం ఎప్పటిలాగానే రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం కోసం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే దేవేంద్రుడు ఉన్నాడో దేవేంద్రుడే స్వయంగా ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్పుకుంటున్నారు. అయితే ముఖ్యంగా రథసప్తమి నాడు ఎవరైతే భక్తులు నిజరూప దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండకుండా మోక్షం లభిస్తుంది. అదేవిధంగా ఏవైతే చర్మ వ్యాధులు కానివ్వండి, రోగాలు కానీ ఉంటాయి అవన్నీ కూడా నయమవుతాయని చాలా మంది భక్తులు కూడా నమ్ముతారు. అయితే ఈ సందర్భంలో రథసప్తమికి దాదాపు 11 గంటల నుంచే భక్తులందరూ కూడా క్యూ లైన్స్ లో వేచి ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రథసప్తమిలో భాగంగా ఈ నిజరూప దర్శనం 12 గంటల నుంచి కూడా భక్తులకి అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. మొదట క్షీరాభిషేకంతో మొదలుపెట్టి తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి దాని తర్వాత ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ నిజరూప దర్శనాన్ని అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతానికి దాదాపు చాలా మంది భక్తులు ఆ స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని చేసుకున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు రథసప్తమి వేడుకలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ ఫెస్టివల్ గా రథసప్తమిని అనౌన్స్ చేసిన తర్వాత చాలా వరకు కూడా మనం చూసుకోవచ్చు చాలా మంది భక్తులు ఇంకా ఎక్కువ క్రౌడ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎప్పుడు లేని విధంగా 1,00,000 వరకు భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు అనుకున్నాము. సో అనుకున్న విధంగానే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అయితే వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా 300 రూపాయల టికెట్లను కూడా అవైలబుల్లోకి తీసుకొచ్చారు. 100 రూపాయలు, 300, 500 అదేవిధంగా ఉచిత దర్శనాలను కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడా కూడా ఏ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా దర్శనంలో జాప్యం లేకుండా ప్రతి ఒక్క జాగ్రత్తలను కూడా చాలా దగ్గరుండి చూసుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారనేటువంటి అంచనా ఉంది కాబట్టి 2,000 మంది పోలీస్ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. మనం ఎక్కడైనా చూసుకోవచ్చు అడుగడుగునా కూడా పోలీసులు తమ యొక్క విధులని చాలా పర్ఫెక్ట్ గా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. వచ్చేటటువంటి భక్తులకు కానివ్వండి లేదా ఒకవైపు వచ్చేటటువంటి విఐపీలకు కానివ్వండి ఎవరికి కూడా ఎలాంటి క్లాష్ రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు చాలా బాగా విధులను అయితే నిర్వర్తిస్తున్నారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా వరకు సాటిస్ఫై అవుతున్నారు. అయితే కొంతమంది భక్తులు క్యూ లైన్స్ లో ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేదు అనుకుంటే ఈ ఇయర్ దర్శనంలో వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీరు ఎప్పుడు వస్తూ ఉంటారా దర్శనానికి? ఎప్పుడు వస్తాం. సో మీకు ఎప్పట్లానే ఉందా లేకపోతే ఇయర్ ఏమైనా మంచిగా అనిపించిందా? ఈ రోజు మంచిగా అనిపించింది. ఎందుకమ్మా క్యూ లైన్స్ అన్ని బాగానే వెళ్తున్నాయా? ఎలాంటి ఇబ్బందులు లేవా? లేవు, బాగానే వెళ్తుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గర్విడ్ నుంచి వచ్చాము. గర్విడ్ నుంచి వచ్చారా? ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకుంటారా? ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ కి ఏమైనా తేడా ఉందా దర్శనంలో కానీ క్యూ లైన్స్ లో? జనాలు ఎక్కువ పెరగడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అనుకుంటాను నేను. కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఇంకేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇబ్బందులు ఏం లేవు, అంతా బాగుంది. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో సార్ మీరేం చెప్తారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్ని కూడా? రథసప్తమికి చాలా చాలా బాగుందండి. ఈ సంవత్సరం అంతా ఎప్పుడూ లేదు. ఫెస్టివల్ గా కూడా అనౌన్స్ చేశారు కదా, చేసినా కూడా ఈ సంవత్సరం ఎక్సలెంట్ గా ఉంది. అన్ని బాగున్నాయి, హ్యాపీగా ఉన్నది. ఎవరికి కూడా ఈ జిల్లానే అండి, శ్రీకాకుళం జిల్లా. మేము ఏమన్నా కలెక్టర్ బంగ్లా. సో మనకి స్టేట్ ఫెస్టివల్ గా రథసప్తమిని అనౌన్స్ చేశారు. సో 3 రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ హ్యాపీగా ఉంది. అందరికి హ్యాపీగా ఉంది, బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లోకలేనా? సో రథసప్తమిని స్టేట్ ఫెస్టివల్ గా కూడా అనౌన్స్ చేశారు. 3 రోజుల పాటు చాలా గ్రాండ్ గా ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంది. బాగున్నది బాగా. మీరేం చెప్తారండి? పిల్లల్ని తీసుకొని వచ్చారు, క్యూ లైన్స్ లో ఎలా ఉంది? ఫ్రీగానే ఉందండి. సో దర్శనానికి బాగా ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. బాగా జరిగాయి, చాలా బాగా చేశారు. అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. సో సాటిస్ఫై అయ్యారా? చాలా సాటిస్ఫై అయింది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా టెక్కలేండి. ఓకే, సో ఎలా ఏర్పాట్లు ఉన్నాయి? సో మీరు ఏ క్యూ లైన్ లో వెళ్తున్నారు ఇప్పుడు? 100, 200? 100లో 100 సార్. సో 100 క్యూ లైన్ లో ఉన్నారు. సో లేట్ ఏమైనా అవుతుందా లేదా ఎర్లీగానే వెళ్తున్నారు? బాగానే ఉంది, హ్యాపీగా. ఏమండి లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా? లాస్ట్ ఇయర్ రాలేదా? సో ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ బాగున్నాయి? లేదు, అన్ని ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగుంది. ఫ్రీ దర్శనం అవుతుంది. అంతగా తోపులాట్లు ఇక్కడ తోపులాట్లు కానీ అట్లాంటివి ఏమైనా అంతా బాగానే జరుగుతుంది. సో
సో చూసారు కదా ఎక్కడా కూడా తోపులాట్లు లేకుండా ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారని చెప్తున్నారు. అండ్ మనం మరొక వైపు కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది కూడా చాలా వరకు విధులను చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. అయితే మనం ఇప్పటికే చెప్పుకున్నాము, ఎవరైతే ఈ రోజు నిజరూప దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది అంటున్నారు. అయితే ఈ నిజరూప దర్శనం రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 4 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత స్వామివారిని అలంకరిస్తారు, అలంకరణ సేవ చేస్తారు. సో అలంకరణ సేవ జరిపిన తర్వాత స్వామివారు అంతా కూడా కొత్త అలంకరణలో, కొత్త వస్త్రాల్లో, అదేవిధంగా పువ్వులు మరికొన్ని సుగంధాలు వీటన్నిటితో పాటు అలంకరించిన తర్వాత ఆ అలంకరణలో కూడా మళ్ళీ స్వామివారి దర్శనం ఇస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ రథసప్తమి వేడుకల్లో చివరి రోజు అనేటువంటి రథసప్తమి మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ వచ్చినటువంటి భక్తులు కూడా చాలా వరకు సాటిస్ఫై అయ్యారని మాత్రం చెప్పుకోవచ్చు. సో ప్రతి ఇయర్ కూడా మీరు ఇప్పటికే ఈ రథసప్తమి సందర్భంగా వచ్చినట్లయితే అండ్ ఈ ఇయర్ కూడా ఇక్కడ వచ్చినట్లయితే సో ఎవ్రీ ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, మీరేమైనా కనిపెట్టారా, సో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా లేదా ఆనందంగా అనిపించిందా, మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.